Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC Group 2 ki sambandhinchi ఇండియన్ హిస్టరీ నుండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయితే బిట్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో ఒకసారి చూసేసుకుందాం. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్లో మనకి ఇవే బిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఎవరు కూడా అస్సలు మిస్ కాకండి. అండ్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, అలా అయితే మన ఛానల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి చాలా క్లాసెస్ చేసి ఉన్నాను. అండ్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, టాపిక్ వైజ్ బిట్స్ కూడా చేస్తున్నాను, టోటల్గా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాను. సో ఇలా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మన ఛానల్లోని వీడియోస్ అన్నీ చూసేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో మనకి 5 సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్కి ఉన్నాయి కదా. సో ఈ 5 సబ్జెక్ట్స్ని 5 ప్లేలిస్టులు క్రియేట్ చేశాను. అండ్ టోటల్ అన్ని వీడియోస్ కలిపి ఒక ప్లేలిస్ట్ రూపంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వీడియోస్ అనేసి ఇంకో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. సో అవన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి విజిట్ చేసేయండి. అండ్ మీకు క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేయాలి అనుకుంటున్నాను. అంటే సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక వీడియోలో మీరు తెలుసుకునే విధంగా కూడా చేయాలి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా చేయాలి అంటే మాత్రం మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఎంత ఎక్కువ మంది మనకి కామెంట్ చేసినట్లయితే అంత అయితే నాకు మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ వీడియోస్ అయితే నేను త్వరగా ప్రిపేర్ చేసేస్తాను. మీ అందరూ కూడా త్వరగా చదివేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అండ్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే మీరు ఎక్కువ మంది చేశారనుకోండి, సో నాకు కూడా చేయాలనిపిస్తుంది కదా. సో క్విక్ రివిజన్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్లోనే అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేసేస్తూ ఉండండి. మన ఛానల్లోనే అన్ని వీడియోస్ ప్రతిరోజు ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మొహంజదారో పట్టణాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ R.D. బెనర్జీ, సెకండ్ వన్ సర్ జాన్ మార్షల్, థర్డ్ వన్ S.R. రావ్, ఫోర్త్ వన్ R.S. బిస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సారీ, సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మొహంజదారో పట్టణాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త R.D. బెనర్జీ గారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, సింధు ప్రజలు ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ పంటను పండించిన వారుగా ఖ్యాతి చెందారు. ఏదైనా పర్లేదు. సో ఆప్షన్ 1 వరి, సెకండ్ వన్ ప్రత్తి, థర్డ్ వన్ బార్లీ, ఫోర్త్ వన్ ఆవాలు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రత్తి. సింధు ప్రజలు ప్రపంచంలోనే మొదటిసారిగా మనకి ప్రత్తి పంటను పండించిన వారుగా ఖ్యాతి చెందడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకోబోయే ముందు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చూసుకుందామా. సో అయితే మనకి ఈ హిస్టరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ హిస్టోరియా అనగా ఏంటి, చరిత్ర పితామహుడు ఎవరు, ఇలాంటి మరికొన్ని పాయింట్స్ మనం చూసుకుంటూ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే కొంత సమాచారాన్ని మీరు గెయిన్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలాగే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే హిస్టరీ అనే పదం మనకి హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు పదం నుంచి కొనికి క్వశ్చన్ ఈ విధంగా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. ఈ హిస్టోరియా అనేది ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం. సో హిస్టరీ అనేది హిస్టోరియా అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అంటే అర్థం వచ్చేసరికి పరిశీలన, పరిశోధన, వెదకుట అని అర్థము. వెదకుట, పరిశీలన, పరిశోధన ఇలా చాలా అర్థాలు అయితే మనకి వస్తాయండి. అలాగే మనకి ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏంటి అంటే చరిత్ర యొక్క పితామహుడు ఎవరు? హెరోడోటస్ అనే అతను చరిత్ర యొక్క పితామహుడు అండి. ఈయన ఏ దేశానికి చెందినవారు? గ్రీక్ దేశానికి చెందినవారు. గ్రీక్ దేశానికి చెందిన హెరోడోటస్ అనే ఆయన చరిత్ర యొక్క పితామహుడు. ఇవి కొన్ని పాయింట్స్ అండి, ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకున్న తర్వాత మరికొన్ని పాయింట్స్ అనేవి మనం చూసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సింధు నాగరికత ప్రాంతంలోని ముఖ్యమైన విశిష్టమైన లక్షణం కాదు?
ఫస్ట్ వన్ కాల్చిన ఇటుకలు మరియు కుండల తయారీ విధానం. సెకండ్ వన్ ఎంతో నైపుణ్యంతో కూడిన డ్రైనేజీ సిస్టమ్. థర్డ్ వన్ పట్టణ ప్రణాళిక. ఫోర్త్ వన్ అస్తవ్యస్త పట్టణ ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఇక్కడ చూడండి కాదు అని ఇచ్చారు. సో అయినది కానిది అనే దాని దగ్గర మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. అందుకే క్వశ్చన్ని 1కి 2 సార్లు చదివి ఆన్సర్ చేయడం చాలా చాలా మంచిది. ఈవెన్ 1 మార్క్ కూడా మనకి జాబ్ని నిర్ణయిస్తుంది పాయింట్స్లో కూడా. కాబట్టి ఏది కూడా మీరు మిస్ చేసుకోకండి, జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆన్సర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్కి నేను ఒకరు డౌట్ అడిగారు. సో మార్చుకోవచ్చమ్మా, మీరు ఫస్ట్ ఒక ఆన్సర్ పెట్టి అది సేవ్ నెక్స్ట్ బటన్ కొట్టేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో టైం ఉన్నప్పుడు చెక్ చేసుకున్నారనుకో, అది కాదు అనుకుంటే మార్చుకోవచ్చు, జస్ట్ ప్రాబ్లం లేదు. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఇదే డిఫరెన్స్. సో అది జాగ్రత్తగా చూసుకోండి. దీనికి ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అస్తవ్యస్త ప్రణాళిక ఏంటండి, ఇది అసలు మనకి లేనే లేదు. కాబట్టి కాల్చిన ఇటుకల నుంచి కుండల తయారీ విధానం ఉంది, ఎంతో నైపుణ్యంతో కూడిన డ్రైనేజీ సిస్టమ్ ఉంది, పట్టణ ప్రణాళిక ఉంది. ఎక్కడ సింధు నాగరికత ప్రాంతంలో ఇవన్నీ కూడా మనకి ముఖ్య లక్షణాలుగా కనిపిస్తాయి. బట్ అస్తవ్యస్త పట్టణ ప్రణాళిక అనేది లేదు కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఇక్కడ కూడా సరైనది కాదు అని అడిగారు. సో ఫస్ట్ వన్ హరప్పా లిపి ప్రధానంగా చిత్రపరమైనది. సెకండ్ వన్ సింధు ప్రజల తూనికలు కొలతలు శాస్త్రీయంగా ఉండేవి. థర్డ్ వన్ ఇనుము వాడకం వీరికి తెలియదు. ఫోర్త్ వన్ గుర్రం గురించి వీరికి తెలుసు. సో కరెక్ట్ ఆన్సర్ నెంబర్ కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుర్రం గురించి వీరికి తెలుసు అనేది కానిది అవుతుంది. అంటే గుర్రం గురించి వీరికి తెలియదు అనేది రైట్ అవుతుంది, తెలుసు అనేది తప్పు అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అవుతుంది. మనం ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హరప్పా లిపి ప్రధానంగా చిత్రపరమైంది. అవును కరెక్టే, ఇది ఉంది. సింధు ప్రజల తూనికలు కొలతలు శాస్త్రీయంగా ఉండేది. అవును ఇది కూడా ఉంది. ఇనుము వాడకం వీరికి తెలియదు. కాబట్టి ఈ 3 మనకి వీటికి సంబంధించినవి. ఈ 3ఇంట్లో కూడా ఒక్కొక్కసారి అయినవి అని అడుగుతారు. అయినవి అంటే పై 3 అనేసి ఇస్తారు, లేదా పై 3ఇట్లో రెండవది తప్పు, మూడవది తప్పు. ఈ విధంగా మీకు క్వశ్చన్ అడిగే విధానం అయితే మారుస్తూ ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అయితే ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మనం మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు మనం చూసుకున్నట్లయితే, కాశ్మీర్ రాజులు చరిత్రను గురించి తెలుపు కల్హణుడు రచించిన గ్రంథం ఏంటి అంటే రాజతరంగిణి అండి. కల్హణుని గ్రంథం రాజతరంగిణి. రాజతరంగిణిని ఎవరు రాశారు అంటే కల్హణుడు రాశాడు. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మనకి చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఏకైక ఆధారాలు మనకి పురావస్తు ఆధారం అండి. చరిత్రను చారిత్రక విధానాన్ని మనం తెలుసుకోవడానికి, వారి యొక్క ఆ యుగం గురించి తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడే ఆధారాలు వచ్చేసరికి పురావస్తు ఆధారాలు. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత మరికొన్ని పాయింట్స్ చూసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇక్కడ జతపరచండి అని ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ కొన్ని ఇచ్చాడు, రైట్ సైడ్ కొన్ని ఇచ్చాడు. ఏంటంటే చూసుకుందాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ అగ్ని పూజ, బి గుర్రం అవశేషాలు, సి స్నానఘట్టం, డి ధాన్యాగారం, ఈ నౌకా నిర్మాణం. ఇక్కడ మనం ఫస్ట్ వన్ రైట్ సైడ్ చూసుకుంటే లోథా, సెకండ్ వన్ కాళీబంగన్, థర్డ్ వన్ మొహంజదారో, ఫోర్త్ వన్ హరప్ప, ఫిఫ్త్ వన్ సూర్కటోడా. గొంతు కొంచెం పాడైపోయింది ఫ్రెండ్స్, సో అడ్జస్ట్ అయిపోండి. వాయిస్ ఎలా వచ్చినా కూడా నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా, గొంతు నొప్పి పెడుతుంది. సో ఆప్షన్ 1 మనం చూసుకుంటే A1 B2 C3 D4 E5, సెకండ్ వన్ A2 B5 C3 D4 E1, థర్డ్ వన్ A5 B5 C3 D2 E1, ఫోర్త్ వన్ A5 B3 C4 D2 E1. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసుకుందాం. A2 B5 అగ్ని పూజ వచ్చేసరికి మనకి కాళీబంగంలో ఉండడం జరుగుతుంది. అలాగే గుర్రం అవశేషాలు వచ్చేసరికి సోర్కటోడాలో మనకి కనిపిస్తాయి. స్నానఘట్టం వచ్చేసరికి మొహంజదారోలో కనిపిస్తుంది. ధాన్యాగారం వచ్చేసరికి మనకి హరప్పాలో కనిపిస్తుంది. అలాగే నౌకా నిర్మాణం లోథాల్లో కనిపిస్తుంది. ఓకేనా? సో మరొకసారి చెప్తాను చూడండి. అగ్ని పూజ కాళీబంగనమ్మ, గుర్రం అవశేషాలు సోర్కటోడా, స్నానఘట్టం మొహంజదారో, ధాన్యాగారం హరప్ప, నౌక నిర్మాణం లోథాల్లో అయితే మనకి కనిపించడం జరుగుతుంది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మరికొన్ని మనం పాయింట్స్ చూసుకున్నట్లయితే నాణేల గురించిన అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాము? న్యూమిస్మాటిస్ అంటాము. నాణాల
నాణాల గురించిన అధ్యయనాన్ని న్యూమిస్మాటిస్ అంటాము. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, హిందూ మతం స్వీకరించిన ఈ క్రింది మత అంశాల్లో ఏది హరప్పా సంస్కృతికి సంబంధించనివి చూసారా, సంబంధించనివి అనే దగ్గర జస్ట్ గుడి మాత్రమే తేడా ఉంటుంది. సో ఆప్షన్ 1 మనం చూసుకుంటే సర్పాలను పూజించడం, సెకండ్ 1 రావి చెట్టుకు ప్రతిమను ఆపాదించడం, థర్డ్ 1 నిర్దిష్ట దేవుళ్లకు దేవాలయాలను అంకితం చేయడం, ఫోర్త్ 1 లింగ పూజ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ఇది మనకి సంబంధించనిది, హిందూ మతం స్వీకరించిన క్రింది మత అంశాల్లో హరప్పా సంస్కృతికి సంబంధించింది, నిర్దిష్ట దేవుళ్ళకి మాత్రమే దేవాలయాన్ని అంకితం చేయడం అనేది సంబంధించదు. అంటే ఏంటేంటి సంబంధిస్తాయి, సర్పాలను పూజించడం, రావి చెట్టుకు ప్రతిమను ఆపాదించడం, లింగ పూజ. ఈ 3 కూడా మనకి హిందూ మతం స్వీకరించిన మత అంశాల్లో హరప్పా సంస్కృతికి సంబంధించినవి. ఓకేనా. సో ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్ మనం చూసుకున్నట్లయితే, బంగారు నాణేలను మొదటిసారిగా వేయించిన రాజులు ఎవరు అంటే ఇండో గ్రీకులు. బంగారు నాణేలను మొదటిసారిగా వేయించిన రాజులు ఎవరు అంటే ఇండో గ్రీకులు. ఓకేనా. అలాగే శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమి అంటారు అంటే ఎపిగ్రఫీ. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రము ఎపిగ్రఫీ. ఒకవేళ రాసుకోవాలనుకుంటే ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి అమ్మా. లేదు మీరు మరొకసారి వీడియోని చూసుకుంటే మీకు క్వశ్చన్స్తో పాటుగా ఇటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు అందుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వాటిలో సరైనది కానిది ఏది? ఫస్ట్ 1 వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి, సెకండ్ 1 ఉపనిషత్తులు కర్మకాండను వివరించాయి, థర్డ్ 1 ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు, ఫోర్త్ 1 ఉపనిషత్తులు సరైన జ్ఞానానికి సన్మార్గానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ కూడా సరైనది కానిది అని అడిగారు. సో సరైనవి ఏంటేంటి, వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి అనేది సరైనది, ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు అనేది సరైనది, ఉపనిషత్తులు సరైన జ్ఞానానికి సన్మార్గానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి అనేది సరైనది. అయితే సరైనది కాదు ఏంటి, ఉపనిషత్తులు కర్మకాండను వివరించాయి అనేది కాదండి. ఉపనిషత్తులు కర్మకాండను వివరించలేదు. ఓకేనా. ఉపనిషత్తులు కర్మకాండను వివరించలేదు అని ఉంటే అది రైట్ అవుతును. బట్ ఇక్కడ కానిది వచ్చేసరికి ఉపనిషత్తులు కర్మకాండను వివరించాయి అనేది కాదు. కానీ ఇక్కడ ఉపనిషత్తుల గురించి ముఖ్యమైన లక్షణాలు ఏంటి అని క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ 3 మనకి ఆన్సర్స్ అవుతాయండి. ఓకేనా. సో ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో శిలాశాసనాలు వేయించిన తొలి పాలకుడు ఎవరు అంటే అశోకుడు. భారతదేశంలో తొలి శిలాశాసనాలు వేయించిన తొలి పాలకుడు ఎవరు అంటే అశోకుడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఋగ్వేద ఆర్యుల ప్రధాన ఆరాధ్య దైవం ఏది? ఫస్ట్ 1 ఇంద్రుడు, సెకండ్ 1 ప్రజాపతి, థర్డ్ 1 విష్ణువు, ఫోర్త్ 1 రుద్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఋగ్వేద ఆర్యుల ప్రధాన ఆరాధ్య దైవం ఇంద్రుడు అండి. ఇంద్రుడిని ఋగ్వేద ఆర్యులు ప్రధాన ఆరాధ్య దైవంగా పూజించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుని జన్మస్థలం అయిన లుంబిని వద్ద గల రుమ్మిందై స్తూపం ఎవరు నిర్మించారు? ఫస్ట్ 1 అజాతశత్రువు, సెకండ్ 1 కాలాశోకుడు, థర్డ్ 1 అశోకుడు, ఫోర్త్ 1 కనిష్కుడు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అశోకుడు. బుద్ధుని జన్మస్థలం అయిన లుంబిని వద్ద గల రుమ్మిందై స్తూపాన్ని మనకి అశోకుడు నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మనం మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు చూసుకున్నట్లయితే,
బేతంచెర్ల యందు పరిశోధనలు చేసిన వాడు రాబర్ట్ బ్రూస్ఫుట్ అండి. బేతంచెర్ల యందు పరిశోధనలు ఎవరు చేశారు అంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, జంతువులను మచ్చిక చేసిన కాలం ఏది అంటే మధ్యశిలాయుగము. జంతువులను మచ్చిక చేసుకున్న యుగం ఏది, కాలం ఏది అంటే మధ్యశిలాయుగము. అయితే ఇక్కడ జంతువులు అంటే మొదట మచ్చిక చేసుకున్న జంతువు ఏది అంటే కుక్క. ఓకేనా. మొదట మచ్చిక చేసుకున్న జంతువు కుక్క అండి. మధ్యశిలాయుగంలో జంతువులను అయితే మచ్చిక చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. వజ్రయానం ఈ కాలంలో ప్రసిద్ధి చెందింది. ఫస్ట్ వన్ కనిష్కుని కాలంలో, సెకండ్ వన్ హర్షుని కాలంలో, థర్డ్ వన్ అశోకుని కాలంలో, ఫోర్త్ వన్ పాలవంశపు రాజుల కాలంలో. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇదా రైట్ ఆన్సర్ అండి. పాలవంశపు రాజుల కాలంలో వజ్రయానం అనేది ప్రసిద్ధి చెందడం జరిగింది. పాలవంశపు రాజుల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ బౌద్ధ మత విద్యా కేంద్రం కానిది ఏది? ఫస్ట్ వన్ నలంద, సెకండ్ వన్ తక్షశిల, థర్డ్ వన్ వల్లభి, ఫోర్త్ వన్ విక్రమశిల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా. అండ్ అలాగే మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయినా, ఈ ఎక్స్ట్రా పాయింట్స్ మీకు చెప్పడం నచ్చినట్లయినా సరే, బాగుంది మేడం ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి. మీకు నచ్చకపోయినా సరే చెప్పండి, నో ప్రాబ్లం, కానీ కొంచెం పొలైట్గా చెప్పండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రసిద్ధ బౌద్ధ మత విద్యా కేంద్రం కానిది వల్లభి. అంటే ప్రసిద్ధ బౌద్ధ మత విద్యా కేంద్రాలు అయినవి ఏంటేంటి? నలంద, తక్షశిల, విక్రమశిల. ఈ మూడు కూడా మనకి ప్రసిద్ధ బౌద్ధ మత విద్యా కేంద్రాలండి. సో ఇక్కడ మనము ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆది మానవులు ఉపయోగించిన తొలి లోహం ఏది అంటే రాగి. ఆది మానవులు ఉపయోగించిన తొలి లోహం రాగి. అలాగే శిలాయుగంలో మరణించిన వారి సమాధులని రాక్షస గుళ్ళు అంటారు. శిలాయుగంలో మరణించిన వారి సమాధులని రాక్షస గుళ్ళు అంటారు. మొదటి లోహము, తొలి లోహము, ఆది మానవుడు ఉపయోగించిన తొలి లోహము రాగి. ఓకేనా. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఆర్య సత్యాల్లో ఒకటి కానిది ఏది? ఫస్ట్ వన్ ప్రపంచం దుఃఖమయం, సెకండ్ వన్ దుఃఖానికి కారణం కోరికలు, థర్డ్ వన్ కోరికను జయించినట్లయితే దుఃఖాలు నిర్మూలనమవుతాయి, ఫోర్త్ వన్ దీన్ని సాధించడానికి ఏకైక మార్గం త్రిరత్నాలను అనుసరించడమే. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్య సత్యాల్లో కానిది ఏది అని అడిగారు. అంటే దీన్ని సాధించడానికి ఏకైక మార్గం త్రిరత్నాలను అనుసరించడమే అనేది కాదు, కాబట్టి తీసేయండి. సో ఆర్య సత్యాలు ఏంటేంటి మరి? ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను జయించినట్లయితే దుఃఖాలు నిర్మూలనమవుతాయి. సో ఈ క్వశ్చన్ మనకి రెండు రకాలుగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కానిది అంటే ఫోర్త్ వన్ ఆన్సర్, అయినవి అంటే ఈ మూడు ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్తుడు పశ్చిమ భారతదేశాన్ని పశ్చిమ భారతదేశాన్ని సౌరాష్ట్రగా పిలిచేవారు. అయితే ఈ పశ్చిమ భారతదేశాన్ని జయించడానికి రుజువు అందించే శాసనం ఏంటి? ఫస్ట్ వన్ జూనాగఢ్ శాసనం, సెకండ్ వన్ ఐహోల్ శాసనం, థర్డ్ వన్ హాతిగుంప శాసనం, ఫోర్త్ వన్ పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చంద్రగుప్తుడు పశ్చిమ భారతదేశాన్ని జయించాడనడానికి కారణం రుజువు అందించే శాసనం జునాగఢ్ శాసనం. ఓకే, ఇది ఎక్కడితో అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయింది. సో మరి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి అంటే రవాణా వ్యవస్థ బలపడడానికి కారణం ఏంటమ్మా? చక్రం. మీ అందరికీ తెలిసిన విషయమే. రవాణా వ్యవస్థ బలపడింది అంటే దానికి కారణం చక్రం. అలాగే మానవుడు లోహాన్ని ఉపయోగించిన తొలి కాలాన్ని తామ్రశిలాయుగమని, కాంస్యయుగమని, చాకోలిథిక్ యుగమని అంటారు. మానవుడు లోహాన్ని ఉపయోగించిన తొలి కాలాన్ని తామ్రశిలాయుగమని, కాంస్యయుగమని, చాకోలిథిక్ అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే
భగవద్గీత ఈ మతం సృష్టించిన అత్యంత పవిత్ర గ్రంథం. ఫస్ట్ వన్ వైదిక మతం, సెకండ్ వన్ వీరశైవం, థర్డ్ వన్ బౌద్ధ మతం, ఫోర్త్ వన్ భాగవత మతం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. చాలామంది మేడం ఇది రాంగు, మీరు ఇది రాంగ్ చెప్పారని అంటున్నారు. ఓకే చెప్పొచ్చు, బట్ అది రాంగ్ చెప్పిన తర్వాత నేను దాన్ని అది రాంగ్ కాదండి, నేను ఒక బుక్లో ఫాలో అయ్యింది చెప్తున్నాను, మీరు వేరే బుక్లో ఫాలో అయ్యారేమో అని నేను అడిగితే ఆ కామెంట్ డిలీట్ చేసేస్తున్నారు మళ్ళీ. మరి అలాంటప్పుడు మీకు తెలిసి నన్ను అడుగుతున్నారా లేదా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతున్నారా నాకే అర్థం కావట్లే. నిజంగా నేను చెప్పింది రాంగ్ అయితే ఆ కామెంట్ని మీరు అలానే ఉంచండి, నేను పిన్ చేస్తాను. పిన్ చేశాను అనుకోండి, మరొకరు కామెంట్ చేసేటప్పుడు ఈ పిన్నుడు మెసేజ్ చూసుకుంటారు, ఓకే మేడం గారు చెప్పారు కదా ఇంకెందుకులే అని. సో అందుకు మీరు ఏదైనా ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకోండి, చేసుకుని నాకు చెప్పండి. సో డెఫినెట్లీ నేను యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ ఆ కామెంట్ డిలీట్ చేసి కండి. ఒకవేళ మీది నెగిటివ్ అయితే తప్పేముంది, నేను మీకు సమాధానం చెప్పిన దాన్ని ఓకే సరే దాన్ని ఇంకా డిలీట్ చేసేయడం ఎందుకు, ఏదో తప్పు చేసిన వాళ్ళలా. మనం ఎవ్వరం కూడా రైట్ అందరం చేసేలేము, ఎందుకంటే అందరం చదువుతున్న వాళ్ళమే. నేను ఏ పిహెచ్డీలు చేయలేదండి, నేను జస్ట్ డిఎడ్ చదివాను. నేను యాక్చువల్లీ డిఎస్సి ఆస్పిరెంట్. బట్ నాకు ఇది ఇష్టం, ఇలా మీ అందరికీ చెప్పడం ఇష్టం. చాలామంది ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్లో అందరూ యాప్స్ పెట్టుకొని లేదా అమౌంట్కో కొన్ని వీడియోస్ మీకు ఇస్తున్నారు. బట్ అలాంటి ఉద్దేశం నాకు లేకుండా అందరికీ కూడా విద్య ఫ్రీగా ఇవ్వాలి అనేదే నా ఉద్దేశం. సో అందుకోసం ఈ ఛానల్ పెట్టాను, ఒక చిన్న నేమ్ వస్తే చాలు అన్న ఉద్దేశంతో పెట్టాను తప్ప ఏ ఒక్కరికో నేను పెద్ద టీచర్ని లెక్చరర్ని అని ప్రూవ్ చేయడానికి మాత్రం కాదండి. సో అది గుర్తుపెట్టుకోండి. తప్పైతే ధైర్యంగా చెప్పండి, దాన్ని నేను ఒప్పుకుంటాను, మీకు సరిచేసి చెప్తాను కూడా. అండ్ నేను చేసింది తప్పైనా మీరు చేసింది తప్పైనా మనం ధైర్యంగా ఉందాం, దానికి ఏమైపోయింది. ఓకేనా? నేను చదివానా, మీరు ఆన్సర్ చేస్తారా మరి? భగవద్గీత ఈ మతం సృష్టించిన అత్యంత పవిత్ర గ్రంథం అంటే భాగవత మతం అండి. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. భగవద్గీత అనేది భాగవత మతం సృష్టించినటువంటి అత్యంత పవిత్రమైన గ్రంథం. సో నెక్స్ట్ క్వశ్చన్, శాసనాల ద్వారా ప్రజల్లో మాట్లాడిన మొదటి భారతీయ రాజు ఎవరు? ఫస్ట్ వన్ చంద్రగుప్త మౌర్య, సెకండ్ వన్ ధననందుడు, థర్డ్ వన్ అశోకుడు, ఫోర్త్ వన్ ఒకటవ పరాంతకుడు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. సో మీకు నేను మంచి కంటెంట్ అందిస్తున్నాను అనుకుంటే మాత్రం నాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తే చాలండి. మీ దగ్గర నుంచి నేను 1 రూపీ కూడా ఎప్పటికీ ఆశించను. మనం ఎప్పుడు కూడా యూట్యూబ్లోనే వీడియోస్ చేసుకుందాం, మనకి ఏ యాప్స్ కూడా అవసరం లేదు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొదటి భారతీయ రాజు ఎవరు అంటే అశోకుడు. ఓకేనా? మనం ఇక్కడ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పుకుందామంటే, మనం ఇక్కడ భారతదేశంలో 6 రకాల జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారండి. అవేంటంటి అంటే నిగ్రిటోలు, ప్రాటో ఆస్ట్రోలాయిడ్లు, బ్యాక్రీసిఫల్, ఫోర్త్ వన్ మెడిటేరియన్లు, ఫిఫ్త్ వన్ నార్డిక్లు, సిక్స్త్ వన్ మంగోలాయిడ్లు. వీళ్ళు 6 రకాల జాతులు అయితే నివసిస్తున్నారు. అలాగే త్రవ్వకాల్లో బయటపడిన తొలి పట్టణం ఏది అంటే హరప్పా పట్టణం అండి. 1921-22లో మనకి బయటపడడం అయితే జరిగింది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ హరప్ప నాగరికతలో చెక్కతో చేసిన శవపేటి కూడా ఒకటి బయటపడిందండి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే పెద్ద స్తంభాలతో కూడిన మంటపము మనకి మొహంజదారోలో లభించింది. అసలు ఈ మొహంజదారో అంటే ఏంటి? మృతుల దిబ్బ లేదా మృతుల పురము అని అంటారు ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం కానిది ఏది? ఫస్ట్ వన్ అశోకుని ధర్మ విజయ విధానం వలన సైనిక వ్యవస్థ బలహీనపడడం, సెకండ్ వన్ అశోకుని వారసులు బలహీనులు కావడం, థర్డ్ వన్ బాక్ట్రియన్ గ్రీకుల దాడి సామ్రాజ్యాన్ని బలహీనపరిచింది, ఫోర్త్ వన్ అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని విభజించి కొడుకుల మనవాళ్ళ మధ్య పంచడం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కానిది మనకి అశోకుని ధర్మ విజయ విధానం వలన సైనిక వ్యవస్థ అనేది బలహీన పడడం అనేది కాదు. మరి అయినది ఏది? బలహీన పడలేదు అనేది అయినది అవుతుంది. అయితే ఈ 3 కూడా మళ్ళీ అయినవి అవుతాయి. ఏంటేంటి? అశోకుని వారసుల బలహీనుడు కావడం,
బాక్ట్రియన్ గ్రీకుల దాడి సామ్రాజ్యాన్ని బలహీనపరిచింది. అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని విభజించి కొడుకుల మనవళ్ళ మధ్య పంచడం వలన మౌర్య సామ్రాజ్య పతనమైతే జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా చూసుకోవాలి అనుకుంటే మనకి సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం ఏది అంటే లోథాల్. సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ అనేది లోథాల్ అని అంటారు సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణాన్ని. అయితే దీనికి ఇంకో పేరు కూడా ఉంది. ఏంటి అంటే మృతులపురము అని అర్థము. మృతులపురము అని అర్థం కలిగిన మరి ఒక నగరం ఏది అంటే లోథాల్ అని చెప్పుకోవచ్చు. మృతుల దిబ్బ అని దేని అంటారు? లోథాల్. మృతులపురము అని లోథాల్ అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్త మౌర్యునికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఫస్ట్ వన్, నీటిపారుదల సౌకర్యాలపై శ్రద్ధ కనబరచలేదు. సెకండ్ వన్, వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు, పెంపొందించాడు. థర్డ్ వన్, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. ఫోర్త్ వన్, జైన మతాన్ని స్వీకరించాడు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సో ఆన్సర్స్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చంద్రగుప్త మౌర్యునికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు అంటే నీటిపారుదల సౌకర్యాలపై శ్రద్ధ కనిపించలేదు అనేది కాదు. మరి అయినది ఏంటి? నీటిపారుదల సౌకర్యాలపై కూడా చంద్రగుప్త మౌర్యుడు శ్రద్ధ కనిపరిచాడండి. అలాగే చంద్రగుప్త మౌర్యునికి సంబంధించి సరైనవి ఏంటి? వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు, పెంపొందించాడు, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు, జైన మతాన్ని స్వీకరించాడు. అలాగే నీటిపారుదల సౌకర్యాలపై కూడా శ్రద్ధ కనిపించాడు. ఇది మనకి అయినవి అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ముద్రా రాక్షసం అనే నాటకం ఈ రాజ్యవంశ నిర్మూలనను గురించి తెలియజేస్తుంది. సో ఫస్ట్ వన్ గుప్తులు, సెకండ్ వన్ మౌర్యులు, థర్డ్ వన్ నందులు, ఫోర్త్ వన్ శుంగులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి జాబ్ కావాలి అంటే మాత్రం యజ్ఞంలా చదవాలండి. జాబ్ అంటే ఈ రోజుల్లో అంత ఆషామాషి ఏం కాదు. ఒక జాబ్కి కొన్ని వేల మంది అయితే పోటీ పడుతున్నారు. ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చేంత కష్టపడి నేను చదువుతాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే సాధిస్తారు. కాబట్టి ఏ ఒక్కరి మీద మీరు ఆధారపడకండి. మీకు మీరుగా చదవండి. మీరు పూర్తి ఒక స్ట్రాటజీ పెట్టుకొని చదవండి. మా యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా దానికి కొంచెం హెల్ప్ చేస్తాయండి. అంటే మీరు చదువుకున్నది ఎంతవరకు ఇక్కడ యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఎవరైతే గృహిణులు అండ్ ఎవరైతే మ్యారీడ్ గర్ల్స్ ఉంటారో, వర్క్ చేస్తూ ఎవరైతే ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి కొంచెం మోటివేట్ కోసం అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం తెలుస్తుంది. ఎవరైతే పక్కగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఓన్లీ ఏదో ఒక ఛానల్ మీద కానీ ఒక వీడియోస్ మీద మాత్రమే, నా వీడియోస్ అయినా కూడా ఓన్లీ నావి మాత్రమే చూడండి అని నేను చెప్పనమ్మా. ఎందుకంటే నేను చెప్పేది కూడా సముద్రంలో ఏదో నీటి బిందువు అంతా. అర్థమైందా? సో ప్రతి ఒక్కరూ కూడా అన్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ మీకు చదువుతూ ఉండండి. ఖాళీ లేకుండా చదువుతూ ఉండండి. టైం కూడా మీకు ఇంకా ఎక్కువ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సిలబస్ కంప్లీట్ చేయడం. ఓకేనా. సో ఆన్సర్ చేస్తారా మరి? ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ముద్రా రాక్షసం అనే నాటకం మనకి నందుల రాజవంశ నిర్మూలన గురించి తెలియజేస్తుంది. ఎవరి నిర్మూలన అమ్మా? నందుల రాజవంశ నిర్మూలన గురించి తెలియజేస్తుంది. సో మనము ముఖ్యంగా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కానీ చూసుకున్నట్లయితే సింధు ప్రజలది మనము మాతృస్వామిక వ్యవస్థగా చెప్పవచ్చు. మాతృస్వామ్య వ్యవస్థ ఎవరికి కలదు అంటే సింధు ప్రజలకి కలదండి. అలాగే ఇక్కడ మనకి సింధు పట్టణ నాగరికతకు చెందిన రేవు పట్టణం లోథల్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. దీన్ని ఎవరు కనుగొన్నారంటే 1957లో ఎస్ఆర్ రావు గారు అయితే కనుగొన్నారు. అలాగే ఈ సింధు ప్రజలు సుమేరియా, మెసపటోమియాలతో వ్యాపార సంబంధాలు కూడా కలిగి ఉండేవాళ్ళండి. ఇప్పటి ఇరాక్, అప్పుడు మనము మెసపటోమియా అనేసి పిలిచేవాళ్ళం, సుమేరియా మెసపటోమియాలుగా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ మనం చూసుకుందాం క్వశ్చన్. గుప్తుల కాలం నాటి బాగ్ గుహలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఒరిస్సా, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుప్తుల కాలం నాటి బాగ్ గుహలు మనకి మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాయి. గుప్తుల కాలం నాటి బాగ్ గుహలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ మరి నెక్స్ట్ క్వశ్చన్, విక్రమాదిత్యగా పిలువబడిన గుప్తరాజు ఎవరు? ఫస్ట్ వన్ మొదటి చంద్రగుప్తుడు, సెకండ్ వన్ సముద్రగుప్తుడు, థర్డ్ వన్ స్కందగుప్తుడు, ఫోర్త్ వన్ రెండవ చంద్రగుప్తుడు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విక్రమాదిత్యగా పిలువబడిన గుప్తరాజు ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు. విక్రమాదిత్యగా రెండవ చంద్రగుప్తుడు పిలువబడ్డాడు. అయితే మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే, వేదాలు అంటే తొలివేద కాలాన్ని ఋగ్వేదం అంటారండి. అంటే ఋగ్వేద కాలాన్ని తొలివేద కాలం అని అంటారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వేదం అంటే అర్థం వచ్చేసరికి పవిత్ర జ్ఞానం. వేదం అంటే పవిత్ర జ్ఞానం అని అర్థము. అలాగే భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మూలాధారం ఏంటి అంటే ఉపనిషత్తులు. భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మూలాధారం ఉపనిషత్తులు. అలాగే బ్రాహ్మణాలన్నింట్లోనూ పెద్దదైన బ్రాహ్మణం ఏంటి? శతపథ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం బ్రాహ్మణాలన్నింట్లో పెద్దది. అలాగే శుక్ల యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం అన్నా కూడా శతపథ బ్రాహ్మణాన్నే అంటారు. మరి కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాన్ని తైత్తరీయ బ్రాహ్మణం అంటారు. తైత్తరీయ బ్రాహ్మణం అని అంటారు. ఇందులో మనము ఇంకొక విషయం ఏంటి అంటే, పురాణాలు మొత్తం మనకి 18 ఉంటాయండి. వీటిని అష్టాదశ పురాణాలు అని అంటారు. ఉప పురాణాలు కూడా 18 ఉంటాయి. సో పురాణాలు 18, వీటిని అష్టాదశ పురాణాలుగా మనము చెప్పడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం. ఎపిగ్రఫీ అంటే ఏంటి? ఫస్ట్ వన్ శాసనాల అధ్యయనం, సెకండ్ వన్ నాణేల అధ్యయనం, థర్డ్ వన్ భౌతిక అవశేషాల అధ్యయనం, ఫోర్త్ వన్ శాసనాలను అధ్యయనం చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎపిగ్రఫీ అంటే శాసనాలను అధ్యయనం చేయడం. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ కూడా సేమ్ అండి. రెండు మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే రెండు ఒకటే ఇచ్చాడు కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రాచీన చరిత్రను స్పృశించని గ్రీకు గ్రంథం ఏది? చని అంటే కానిది. గ్రీకు గ్రంథం ఏది? పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ, సెకండ్ వన్ టాలమీ రచించిన జాగ్రఫీ, థర్డ్ వన్ ఇండికా, ఫోర్త్ వన్ న్యాచురల్ హిస్టారికా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. న్యాచురల్ హిస్టారికా భారతదేశ ప్రాచీన చరిత్రను స్పృశించని గ్రంథం న్యాచురల్ హిస్టారికా. ఇక్కడ మనం మరికొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే, రామాయణానికి గల పేరు ఏది అంటే ఆది కావ్యం. ఆది కావ్యం అని రామాయణాన్ని అంటారండి. అలాగే రామాయణాన్ని గ్రంథకర్త ఎవరు అంటే వాల్మీకి. ఈ రామాయణంలోని భాగాలను కాండాలు అంటారు. రామాయణంలోని భాగాలను కాండాలు అంటారు. వీటిని సంఖ్య 7 కాండాలు రామాయణంలో ఉంటాయి. ఆది కావ్యం రామాయణం వాల్మీకి రచించాడు. అలాగే మనకి మహాభారతంలో ఉన్న భాగాలను పర్వాలు అంటారు. మహాభారత భాగాలను పర్వాలు అంటారు. ఇవి ఎన్ని పర్వాలు అంటే 18 పర్వాలండి. ఈ మహాభారతాన్ని పంచమ వేదంగా కూడా మనం పిలుస్తాము. పంచమ వేదంగా పిలువబడిన ఇతిహాసం ఏది అన్నా కూడా మనము మహాభారతంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, స్వస్తిక్ చిహ్నం ఈ కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. ఫస్ట్ వన్ సంగం యుగం, సెకండ్ వన్ సింధు నాగరికత కాలం, థర్డ్ వన్ ఆర్యుల కాలం, ఫోర్త్ వన్ గుప్తుల కాలం. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి.
సో ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్వస్తిక్ చిహ్నం అనేది సింధు నాగరికత కాలం నుంచి కూడా మనకు కొనసాగుతూ రావడం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే జైన మతంలో తీర్థంకరుల సంఖ్య ఎంత అంటే 24. జైన మతంలో ఉండేటువంటి తీర్థంకరుల సంఖ్య 24. జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు ఎవరు అంటే వృషభనాథుడు. జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. 21వ తీర్థంకరుడు నేమినాథుడు. 21వ తీర్థంకరుడు నేమినాథుడు. మనం ఇక్కడ చివరి తీర్థంకరుడు 24వ తీర్థంకరుడు వచ్చేసరికి వర్ధమాన మహావీరుడు. 24వ వాడు వర్ధమాన మహావీరుడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. భారతదేశ చరిత్రపై వేద సంస్కృతి ప్రధాన ప్రభావం. ఫస్ట్ వన్ కుల వ్యవస్థ సుసంఘటితం కావడం. సెకండ్ వన్ భౌతికపరమైన ఆలోచనల వ్యాప్తి జరగడం. థర్డ్ వన్ సంస్కృతం అభివృద్ధి. ఫోర్త్ వన్ తత్వశాస్త్ర అభివృద్ధి. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతదేశ చరిత్రపై వేద సంస్కృతి ప్రధాన ప్రభావం ఏంటి అంటే కుల వ్యవస్థ సుసంఘటితం కావడం అండి. కుల వ్యవస్థ అనేది సుసంఘటితం కావడం. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జాతరలో ఏది సరైనది? మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఐతరేయ బ్రాహ్మణం, సెకండ్ వన్ జైమిని బ్రాహ్మణం, థర్డ్ వన్ శతపథ బ్రాహ్మణం, ఫోర్త్ వన్ గోపథ బ్రాహ్మణం, ఫిఫ్త్ వన్ అన్నీ సరైనవే. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. అంటే ఇవి ఇలా కాదు ఫ్రెండ్స్. సో చెప్తాను చూడండి. ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదందా, జైమిని బ్రాహ్మణం సామవేదందా, శతపథ బ్రాహ్మణం యజుర్వేదందా, గోపథ బ్రాహ్మణం అథర్వణ వేదమా, లేదా ఫిఫ్త్ వన్ అన్నీ సరైనవేనా? ఇవి మీరు కరెక్ట్గా చెప్పండి. ఇందులో ఏది సరైనది, ఏది తప్పైనది అని. ఇందాకే చెప్పాను ఒక పాయింట్, అన్నీ సరైనవే. సో ఐతరేయ బ్రాహ్మణం అనేది ఋగ్వేదంలోది, జైమిని బ్రాహ్మణం అనేది సామవేదంలో ఉంది, శతపథ బ్రాహ్మణం అనేది యజుర్వేదంలో ఉంది, గోపథ బ్రాహ్మణం అనేది అథర్వణ వేదంలో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి సరైనవే. ఇక్కడ మనం మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ చూసుకున్నట్లయితే జైన మత పవిత్ర గ్రంథాలు ఏంటి అంటే అంగములు అంటారండి. జైన మత పవిత్ర గ్రంథాలను అంగములు అంటారు. వీటి సంఖ్య మొత్తం 12 ఉంటుంది. 12 అంగాలు మనకి జైన మత పవిత్ర గ్రంథాలుగా ఉన్నాయండి. ఇంకో విషయం ఏంటంటే మనం మహారాష్ట్రలో ఎల్లోరా గుహలనైతే చూడగలం. అలాగే కర్ణాటకలో శ్రావణ బెలగొల, ఒరిస్సాలో ఉదయగిరి, రాజస్థాన్లో అబూ పర్వతంపై గల దిల్వారా ఆలయాలు, ఇవన్నీ కూడా మనకి జైన మత పవిత్ర క్షేత్రాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో బానిసత్వము, వడ్డీ వ్యాపారము వాడుకలో లేవని తెలియజేసే గ్రంథం ఏది? ఫస్ట్ వన్ మొగస్తనీస్ ఇండికా, సెకండ్ వన్ కౌటిల్యని అర్థశాస్త్రం, థర్డ్ వన్ జాతక కథలు, ఫోర్త్ వన్ పరిశిష్ట పర్వం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మౌర్యుల కాలంలో బానిసత్వము, వడ్డీ వ్యాపారము వాడుకలో లేవని తెలియజేసే గ్రంథం మొగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం. మొగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం. సో నెక్స్ట్ క్వశ్చన్, సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరుడు, సెకండ్ వన్ ఆర్యభట్ట, థర్డ్ వన్ బ్రహ్మగుప్తుడు, ఫోర్త్ వన్ పై ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఆర్యభట్ట, సూర్య సిద్ధాంతాన్ని ఆర్యభట్ట ప్రతిపాదించారు. సో ఇక్కడ మనం మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే బౌద్ధ మత స్థాపకుడు ఎవరండి? గౌతమ బుద్ధుడు. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఓకే, బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు చూసుకున్నట్లయితే శౌక్య రాజ్య రాజధాని ఏది అన్న కపిల వస్తు అని మనము చెప్పుకోవచ్చు. అలాగే బుద్ధుడు మొట్టమొదట ధర్మబోధ చేసిన ప్రదేశం ఏది అంటే సారనాథ్లోని మృగధావనం.
ఇది మనకి ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది. బుద్ధుడు మొట్టమొదట ధర్మబోధ చేసిన ప్రదేశం సారనాథ్లోని మృగధావనం ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం. ఫస్ట్ బుద్ధుడు జ్ఞానోదయం ఎక్కడ పొందాడు? గయాలోని బోధి వృక్షం బీహార్లో ఉందండి. ఇది గయాలోని బోధి వృక్షం కింద బీహార్లో అయితే తను జ్ఞానోదయం పొందాడు. ఆ తర్వాత మొట్టమొదటి ధర్మబోధ చేసిన ప్రదేశం సారనాథ్లోని మృగధావనం. అలాగే బుద్ధుడు మరణించిన ప్రదేశం కుషినగరం. ఈ 3 చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇందులో మనకి ఇంపార్టెంట్ది ఏంటి అంటే బుద్ధుని బోధనలకు గల పేరు ఏంటి అంటే ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు. అలాగే బౌద్ధ మతంలో త్రిరత్నాలు మనకి. అలాగే బౌద్ధ మత గ్రంథాలు ఏంటి అంటే త్రిపీఠకాలు. అవి స్తుతపీఠకం, వినయపీఠకం, అభిధమ పీఠకం. మరి బౌద్ధ మతంలోని త్రిరత్నాలు ఏవి అంటే బుద్ధుడు, సంగమ, ధర్మము. ఓకేనా? సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్, తంజావూరులోని బృహదీశ్వర లేక రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ మొదటి రాజరాజు, సెకండ్ వన్ మొదటి రాజేంద్రుడు, థర్డ్ వన్ రెండవ రాజరాజు, ఫోర్త్ వన్ మొదటి కులోత్తంగుడు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తంజావూరులో బృహదీశ్వర లేక రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు మొదటి రాజరాజు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ అబులోని ప్రసిద్ధ దిల్వారా దేవాలయాన్ని ఎవరు కాలంలో నిర్మించడం జరిగింది? ఫస్ట్ వన్ మొదటి భీముడు, సెకండ్ వన్ 1వ మూలరాజు, థర్డ్ వన్ జయసింహ సిద్ధరాజు, ఫోర్త్ వన్ 2వ మూలరాజు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇక్కడ ఎక్కువ పాయింట్స్ చెప్పడం నచ్చిందా లేదా నార్మల్గా చెప్పడం నచ్చిందా, ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మౌంట్ అబులోని ప్రసిద్ధ దిల్వారా దేవాలయాన్ని మొదటి భీముడి కాలంలో అయితే నిర్మించడం జరిగిందండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మౌర్యుల రాజధాని ఏది? పాటలీపుత్రము. మౌర్యుల రాజధాని పాటలీపుత్రం. ఓకేనా? అలాగే పాటలీపుత్ర గంగా శోణ నదుల సంగమ స్థానంలో అయితే ఉంది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. అలాగే కౌటిల్యుడు రచించిన గ్రంథం ఏది అంటే అర్థశాస్త్రము. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. అలాగే ఇండియన్ మాకియవెల్లిగా ఎవరు పేరు పొందారు అన్నా కూడా కౌటిల్యుడు. ఇండియా మాకియవెల్లి అనే పేరు కూడా మనకి కౌటిల్యునికి రావడం అయితే జరిగింది. ఇంకా మనం ఇంపార్టెంట్వి చూసుకున్నట్లయితే ఇక్కడ మనము బిందుసారుడు ఆదరించిన మతం ఏది అంటే అజీవక మతం అండి. బిందుసారుని కాలంలో తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఏది అంటే తక్షశిల. ఎవరి కాలంలో? బిందుసారుని కాలంలో తిరుగుబాటు జరగడం అయితే జరిగింది. అలాగే అశోకునికి బిరుదులు ఏవి అంటే దేవానాంప్రియ, ప్రియదర్శి. అశోకుడికి బిరుదులు దేవానాంప్రియ, ప్రియదర్శి. అశోకుడు మౌర్య చక్రవర్తుల్లో గొప్పవాడు ఎవరు అంటే అశోకుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. అయితే అశోకుని యొక్క బిరుదులు ఏంటి అంటే దేవానాంప్రియ, ప్రియదర్శి. ఓకేనా? ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మత సాహిత్యంలో కనబడే శివుని మొట్టమొదటి రూపం ఏది? ఫస్ట్ వన్ పశుపతి, సెకండ్ వన్ రుద్ర, థర్డ్ వన్ యోగి, ఫోర్త్ వన్ మహేశ్వరి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మత సాహిత్యంలో కనబడే శివుని యొక్క మొట్టమొదటి రూపం రుద్ర అండి. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే మౌర్యుల కాలం నాటి రాగి నాణేలను మషాక అంటారండి. మౌర్య కాలం నాటి రాగి నాణేలను మషాక అంటారు. అలాగే స్త్రీలు చక్రవర్తికి అంగరక్షకులుగా ఉండేవారు అని పేర్కొన్న గ్రంథం ఏంటి అంటే ఇండికా. ఇండికాలో అయితే
ఉంది. స్త్రీలు చక్రవర్తికి అంగరక్షకులుగా కూడా ఉండేవారు అని. అలాగే స్త్రీలను గూఢాచారులుగా నియమించేవారు అని పేర్కొన్న ఆధారం వచ్చేసరికి అర్థశాస్త్రం అండి. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అశోకుని మనవడు ఎవరు అంటే సంప్రతి బిరుదు కలవాడు జైన అశోకుడు. ఓకేనా. సో హర్ష చరిత్ర గ్రంథకర్త ఎవడు అంటే బాణుడు. హర్ష చరిత్ర గ్రంథకర్త బాణుడు. సో ఇవి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరిలో షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.